వెల్కమ్ టు తొలి ఏకాదశి ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనము మన మనకు తెలుసు తెలంగాణ ప్రభుత్వము కవులు కళాకారులను గుర్తించి తెలంగాణ తల్లి విగ్రహం సందర్భంగా వాళ్ళకి అవార్డులను ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డు ఏంటంటే వాళ్ళకు 300 గజాల స్థలంతో పాటు ₹1,00,00,000 బహుమతిని కూడా అంటే అవార్డుగా ప్రకటించడం జరిగింది అనమాట. అయితే ఈ అవార్డును ఎంతమందికి ఇచ్చారంటే మొత్తం 9 మందికి ఇచ్చారనమాట. అంటే తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన కవులు కళాకారులు మొదటగా అయితే 9 మంది గుర్తించి మొత్తం మీద ఒక 9 మందిని గుర్తించి ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అవును, వాళ్ళు ఎవరంటే ఇది గూడ అంజయ్య, గద్దరు, బండి యాదగిరి, అందశ్రీ, గోరెటెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాషం యాదగిరి, ఎక్క యాదగిరిలు అనమాట. అయితే వీళ్ళకు 300 గజాల స్థలం ఎక్కడ ఇచ్చారంటే ఫ్యూచర్ సిటీలో ఇచ్చారనమాట. ఇక అట్నే మన ₹1,00,00,000 అవార్డును కూడా అందిస్తారు అనమాట వాళ్ళకి. అయితే మరి వీళ్ళకి ఇంత ప్రాముఖ్యం ఉన్న ఈ అవార్డును మరి ఎందుకు ఇచ్చారు, వీళ్ళు సాధించిన ప్రగతి ఏంది, మరి ఏ రంగాల్లో వీళ్ళు మన గుర్తింపు తెచ్చుకున్నారు అని వీళ్ళ గురించి తెలుసుకుందాం మనము. తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనకు మొదటగా అయితే గూడాంజయ్య గురించి తెలుసుకుందాం మనము. ఈ గూడాంజయ్య గారు 1955 ఆదిలాబాద్ జిల్లా దండపల్లి మండలం లింగాపురం గ్రామంలో జన్మించారు అనమాట. అయితే ఈయన హైదరాబాద్ లో బీ ఫార్మసీ చేశారు. అప్పట్లోనే అంటే ఫార్మసిస్ట్ కూడా పనిచేసిండు అనమాట అప్పట్లోనే. అయితే ఈయన దాదాపు 40 సంవత్సరాలు కవి రచయితగా ఎన్నో కథలు పాటలు రాశారనమాట. అయితే ఆయన మనకు మెయిన్ గా అయితే ఊరు మనదిరా పాట ద్వారా చాలా ఫేమస్ అనమాట ఆయనది. ఊరు మనదిరా ఈ వాడ మనదే దొరయిందిరో అని, ఊడు మనదిరా ఈ వాడ మనదిరా దొరయిందిరో అని పీకుడేంద్రో అని ఇట్లా పాట ఉందన్నమాట. ఈ పాట అప్పుడు ముఖ్యంగా దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా రాసి ప్రజల్లో చైతన్యం తెచ్చింది అనమాట. అయితే ఈ పాటని వాడింది మన గద్దర్ గారు వాడిరు అనమాట. అంటే రాసింది మాత్రం ఈయననే, మన గూడాంజయ్య అనమాట. అలాగే ఇక నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు జర భద్రం కొడుకు కుమరన్న, అంటే ఈ తెలంగాణ ఉద్యమం టైంలో ఈ పాటలు ఉర్రి తొలగించినాయి. అట్నే మళ్ళా మనకి అయ్యోనివా నువ్వు అమ్మోనివా తెలంగాణ మనకి తోటి పాలోనివా అంటూ పాట కూడా బాగా చైతన్యం తెచ్చింది అనమాట ఈ పాట తెలంగాణ ఉద్యమం టైంలో. ఇక అట్నే మన సినిమాలో వేస్తే తెలంగాణ గట్టు మీద సందమమయ పాట, ఇది కూడా చాలా ప్రాముఖ్యం పొందింది అనమాట. ఇక రచనలు చూస్తే పొలిమేర అనే నవలను కూడా రాసిండు అనమాట. అలాగే దళిత కథలను కూడా రాసిండు. ఈయన జూన్ 21, 2016 కన్ను మూసిండు అనమాట. ఇక రెండో అవార్డు అందుకున్న వారిలో ఇంకొకరు గద్దర్ అనమాట. ఇక మనకు తెలుసు గద్దర్ గురించి అందరికి. గద్దర్ అంటే ఒక భారతీయ కవి, గాయకుడు, కమ్యూనిస్ట్ విప్లవకారుడు, అలాగే తెలంగాణ ఉద్యమకారుడిగా కూడా గుర్తొస్తాడు మనకు. అయితే ఈ గద్దర్ అసలు పేరు ఏంటంటే గుమ్మడి విఠలరావు. ఈయన జనవరి 31, 1949లో తూప్రాన్ ప్రాంతంలో పుట్టారన్నమాట. ఇది మెదక్ జిల్లా కిందకి వస్తుంది. అయితే గద్దర్ ఏంటంటే ఇక విప్లవానికి ఆకర్షితుడై 1980లో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి పీపుల్స్ వార్ అంటే నక్సలైట్ గా కొనసాగిండు అనమాట. అయితే మన గద్దరు పంజాబ్ లోని గదర్ పార్టీకి నివాళిగా ఆ పేరును తన పేరుగా మార్చుకున్నాడు అనమాట. పంజాబ్ లో గదర్ పార్టీ అనేది చాలా పోరాడింది అనమాట. ఆ పార్టీకి నివాళిగా ఆయన పేరును ఆయన్నే గదర్ అని విలువండి అని చెప్పుకున్నాడు. అట్లా ఆయనకు గద్దర్ అని పేరు వచ్చింది అనమాట. ఇక గద్దరు ముఖ్యంగా ప్రజలకు దగ్గరైంది మాత్రం పాట ద్వారానే దగ్గరయ్యిండు ప్రజలకి. అయితే 1979లో వచ్చిన మా భూమి సినిమాలో బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకు నైజాం సర్కారోడా అనే పాట ప్రజల్లో చైతన్యం నింపిడు అనమాట. నిజానికి వ్యతిరేకంగా వాడిన ఈ పాట దేశం అంతా ఒక ఊపు ఊపింది.
ఇంకా ఎన్నో పాటలు పాడారు ఆయన. మళ్ళా 2011 జై బోలో తెలంగాణ పాట ఆ పాడిండు. తెలంగాణ ఉద్యమం టైంలో రాసి వాడిండు అనమాట. ఆయనే రాసిండు, ఆయనే వాడిండు. అయితే 1995లో ఒరే రిక్షా సినిమాలో మల్లెతీగకు పందిరి పూల పాట కూడా బాగుంటది. అవును. ఆయనకు ఈ పాటగా నంది అవార్డు కూడా వచ్చింది. ఇక అలాగే అమ్మ తెలంగాణ ఈ పాట మనకు తెలంగాణ విప్లవం టైంలో ఇది చాలా పాపులర్ అయిపోయింది ఈ పాట. అవునవును. అట్లా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ పాట కూడా ఉద్యమం టైంలో వచ్చింది. ఆయన రాసింది అనమాట. మంచి చైతన్యం రగిలించింది ఈ పాట కూడా. ఇక గద్దర్ 2023 జూలై 20న గుండెపోటు కారణంగా మరణించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇకపై నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇక నంది అని పిలవకుండా గద్దర్ అవార్డు గానే అనమాట. ఇక బండి యాదగిరి ప్రముఖ కవి కళాకారుడు అవార్డు అందుకున్నారు. ఇక బండి యాదగిరి గురించి చెప్పాలంటే మనము ఒకరితో యుద్ధం చేయాలంటే తుపాకులు, గడ్డపారలు, కట్టెలే కాదు పాటలతో కూడా యుద్ధం చేయొచ్చు అని తన పాటతోనే యుద్ధం చేసిన వ్యక్తి అనమాట ఈయన. ఈ కవి గేయ రచయిత బండి యాదగిరి. ఇతను నిజాంకు మరియు భూస్వాములకు వ్యతిరేకంగా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాటని ఈయననే రాసిండు అనమాట. అప్పుడు మన ఆయనకు వ్యతిరేకంగా తన అంటే ఈ పాటతోటే యుద్ధం చేయొచ్చా అంటే ప్రజలు తిరగబడేటట్టు చేసిండు ఈ పాటతోటి. ఇక ఈ పాటనే మన మా భూమి సినిమాలో పెట్టడం జరిగింది. అప్పుడు పెట్టినప్పుడు గద్దరు పాట పాడిండు అనమాట. ఇది ఈ బండి యాదగిరి ఆయన పేరు తగ్గట్టే బండి వెనుక బండి గట్టి అనే పాటను రాసిండు అనమాట. అట్లా అయితే ఈ బండి యాదగిరి ఏంటంటే తుంగతుర్తి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉంటది, నూతనకల్ మండలం వెలకపల్లి గ్రామంలో జన్మించింది అనమాట ఈయన. ఇక నాలుగో వ్యక్తి అందశ్రీ ఏంటంటే జూలై 18, 1961లో ఈయన జన్మించడం జరిగింది. మనకి ఈయన తెలంగాణ రాష్ట్ర గేయం ఉంది కదా, జయ జయ హే తెలంగాణ అనే గీతం కూడా ఈయన రాయడం జరిగింది అందశ్రీ. ఈయన మంచి ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైనాడు. ఈయన అందశ్రీ ఏంటంటే వరంగల్ జిల్లా జనగాం వద్ద గల రిబ్బర్తి గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన ఏంటంటే ఆయన ఒక అనాథగా పెరగడం జరిగింది. తర్వాత అలాగే ఆయన ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందడం జరిగింది అందశ్రీ. ఈ విధంగా చాలా పాటలు కూడా రాసిండు. మన తెలంగాణ మాతృగీతం అనేది ఈయన రాయడం జరిగింది. అలాగే ఇంకా వేరే పాటలు కూడా పల్లె నీకు వందనాలమ్మ, మాయమైపోతున్నాడమ్మా, గలగల గజ్జల బండి అని ఇంకా చాలా సినిమా పాటలు రాసిండు, జానపద పాటలు రాసిండు, చాలా రాసిండు. అట్లా రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు అందశ్రీ గారు. ఆయన మన తెలంగాణ గీతాన్నే రచించాడు కాబట్టి ఆ తెలంగాణ గీతం పాడుతున్నంతసేపు ఇక ఆయన గుర్తుండిపోతాడు అనమాట. అవును. ఇక ఐదో వ్యక్తి ఇక తెలంగాణ ప్రభుత్వంచే పురస్కారం అందుకున్న గోరెటి వెంకన్న. అవును. ఇక గోరెటి వెంకన్న గురించి తెలియని వాళ్ళు ఉండరు. గోరెటి వెంకన్న పాటను కూడా వినని వారు ఉండరు అనమాట. ఈ గోరెటి వెంకన్న 1963లో నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి గ్రామంలో జన్మించిండు అనమాట. తర్వాత ప్రజాకవి, పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకుండి. అయితే గోరెటి వెంకన్న గారి పాటలు అన్ని ప్రకృతితో, మనుషులతో ముడిపడి ఉంటాయి అనమాట. ఎట్లా అంటే ఇక పల్లె కన్నూరు పెడుతుందో కనిపించని కుట్ర అనే పాట అందరికీ తెలుసు. ఈ పాట పల్లెగా నీరు పెడుతుందో కనిపించని కుట్ర అనే పాట ఉంటది. ఇది అందరిని ఆలోచింపజేసింది అనమాట ఈ పాట. ఈ పాట ద్వారా ఎట్లా ఉంటదంటే మన పల్లెలు ఎలా ఉంటాయి, వాటి ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి, అలాగే ముఖ్యంగా కుల వృత్తులు ఎలా ఉండేటి, అవి ఎలా అంతరించిపోతాయని ఈ పాటలో ఉంటది అనమాట. ఈ పాట గొప్పతనం తోటి ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ అయింది ఈ పాట. అంటే అమెరికాలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా లిస్ట్ అయింది అనమాట. అలాగే స్కూల్స్, కాలేజీలలో కూడా ఒక లెసన్ లాగా పెట్టిరు ఈ పాటని. అంటే ఈ పాటలో అంత అర్థం ఉంటది అనమాట పల్లె గురించి, కుల వృత్తుల గురించి.
ఇంకా అట్లాగే గల్లీ చిన్నది గరీబోల కథ పెద్ద అనే పాట కూడా మన చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అవునవును, అంటే అందరు నోర్లలో ఉంటది అనమాట ఈ పాట. జానపద పాట. తెలంగాణ ఉద్యమం టైంలో అయితే గోరెటెంకన పాటలు మరియు ఆట పాట, అంటే ఆయన పాట వాడుకుంటూ మళ్ళీ ఆడతాడు అనమాట ఇట్లా ఒక్కటేసారి, ఇట్లా ఎగురుకుంటా ఆడతాడు కదా. అట్లా దాంతో తెలంగాణ ఉద్యమం టైంలో అందరిని ఆకట్టుకుండు అనమాట గోరెటెంకన గారు. అవునవును. ఇక ప్రస్తుతం శాసనమండలి సభ్యుడు కూడా కొనసాగుతున్నారు ఈయన. నెక్స్ట్ ఇక ఇంకొకరు అందుకున్న వారిలో సుద్దాల అశోక్ తేజ గారు ప్రముఖ కవి కళాకారుడు పురస్కారం అందుకున్నారు. ఇంకా ఈయన సుద్దాల అశోక్ తేజ పాటల రచయిత. సుమారు 2000 సినిమాల్లో 3000 పైగా పాటలు రాసిండు అనమాట ఈయన. ఈయన ఠాగూర్ సినిమాలో నేను సైతం అనే పాటకు గాను 2014లో నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు. అయితే సుద్దాల అశోక్ తేజ గారు ప్రముఖ తెలుగు కవి అయిన సుద్దాల హనుమంతుకు పుట్టిన కొడుకు అనమాట ఈయన, సుద్దాల హనుమంతు. ఈ సుద్దాల హనుమంతు ఎవరంటే తెలంగాణ ఉద్యమకారుడు మరియు భూస్వాములకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసిండు అనమాట వీళ్ళ నాయన. అలాగే ముఖ్యంగా పల్లెటూరు పిల్లగాడ పాట ఉంటది కదా, ఇది మాభూమి సినిమాలో ఉంటది. ఈ పాటని రచించింది వీళ్ళ నాయనే అనమాట, సుద్దాల హనుమంతు. ఈ పాట కూడా చాలా ఫేమస్ అనమాట. అంటే ఈయన సుద్దాల అశోక్ తేజ పేరు ఏంటంటే ఫస్ట్ ఆయన గుర్రం అశోక్ తేజ అనమాట ఆయన పూర్తి పేరు. అయితే ఈయనది సుద్దాల గ్రామం అనమాట. ఇది ఎక్కడంటే 1960లో మే 16న యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది అనమాట. అయితే ఆయన ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకొని ఈ విధంగా ఇప్పుడు పాపులర్ అయిపోయాడు. అదే ఇక వాళ్ళ నాన్న వారసత్వాన్ని ఆయన అందిపుచ్చుకున్నాడు. ఇక నెక్స్ట్ జయరాజ్ గారు ప్రముఖ కవి కళాకారుడు పురస్కారం అందుకున్నారు. ఇక జయరాజ్ గారు ప్రముఖ తెలంగాణ కవి ఉద్యమకారుడుగా ఉన్నారు. అయితే ఈ జయరాజ్ గారు ఎక్కువగా ప్రకృతి మీద పాటలు పుస్తకాలు రాయడం జరిగింది అనమాట. ఈయన ఏమైనా ప్రకృతి మీదనే రాస్తాడు. ఇక ఆయన ప్రకృతి మీద రాసిన అవని పుస్తకం అనేది ఇంగ్లీషు, హిందీ, కన్నడ మరియు ఇతర భాషల్లో కూడా అనువాదం అయింది అనమాట. అది అంత ఫేమస్ అయింది ఆ బుక్. అయితే ఇక జయరాజ్ గారు మహబూబాద్ జిల్లా గుమ్మనూరు అనే ఊరిలో జన్మించాడు. ఈ సింగరంలో ఉద్యోగం చేసేది ఈయన. మెయిన్ గా మనకు జయరాజ్ అంటే గుర్తుకొచ్చేది వానమ్మ పాట అనమాట. వానమ్మ 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 ఒకసారన్న వచ్చి పోవే వానమ్మ అంటే కరువులో ఉన్నప్పుడు ఈ వానను తలుచుకుంటూ రాసిండు అనమాట ఆయన పాట. కరువు ఉన్నప్పుడు ఇక వాన కోసం ఎదురు చూస్తాం కదా మనము, అట్లా ఈ పాట చాలా అంటే మనసును అతుక్కుంటది అనమాట. కరువు అనేది ఎంత భయంకరంగా ఉంటది అనేది ఈ పాటలో చూపించిండు ఆయన. ఇక అట్లనే ఇక మనకు ఇంకా ఈయన మెయిన్ గా ఏంటంటే ఈ నక్సలైట్లు ఎన్కౌంటర్ అయినప్పుడు కూడా మంచి మంచి పాటలు రాసిండు. ఎవరు ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు అన్న పాట కూడా బాగా ఆకట్టుకుంది అనమాట. ఇక సినిమాలో అయితే అడవిలో అన్న సినిమాలో అయితే వందనాలమ్మ తల్లి వందనాలమ్మ తల్లి పాట కూడా రాసింది జయరాజ్ గారే. ఈ పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక నెక్స్ట్ పాశం యాదగిరి. పాశం యాదగిరి అంటే ఆయన జర్నలిస్టు, కార్యకర్త మరియు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ గా కూడా పనిచేసిండు. అతను 1969లో తెలంగాణ ఆందోళనలో కూడా పాల్గొనడం జరిగింది. అతను అత్యంత సీనియర్ పాత్రికేయులని ఒకరిగా మన జర్నలిస్టు పాఠశాలకు సహదారుగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఉదయం అనే అనేక వార్తాపత్రికలతో కూడా ఆయన పనిచేయడం జరిగింది. అతను హైదరాబాద్ లోనే పుట్టిండు. ఆయన ఏంటంటే ఉర్దూ మీడియం లోనే చదువుకున్నాడు అనమాట. ఆయన ఇదే ఈయన సొంతూరు భువనగిరి దగ్గరనే ఉంటది, కానీ ఇక వాళ్ళు హైదరాబాద్ నే స్థిరపడ్డారు అనమాట. ఈ తెలంగాణ చరిత్ర గురించి ఈ రోజుల్లో క్లుప్తంగా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇక పాశం యాదగిరి అనే చెప్పొచ్చు. అంటే ఆయన ఇక తెలంగాణ గురించి, భాష గురించి అనువను తెలిసి మాట్లాడతాడు అనమాట. మంచి వాగ్దాటి ఉన్న జర్నలిస్ట్ అనమాట. అలాగే ఎవరికి విమర్శలు కూడా ఎవరికి లొంగకుండానే విమర్శిస్తాడు. ఇంకా నెక్స్ట్ ఎక్క యాదగిరి గారు కూడా ప్రముఖ తెలంగాణ కవులు కళాకారుల అవార్డును అందుకోవడం జరిగింది. ఈ ఎక్క యాదగిరి ఎవరంటే మన తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాన్ని తయారు చేసిన శిల్పి అనమాట ఈయన. ఈయన హైదరాబాద్ లో మంచి శిల్పిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అనమాట. ఇక అమరవీరుల స్తూపం అనేది ఇప్పుడు మనకు
ఈ మన రాజకీయ నాయకులైనా గానీ ఎవరైనా గానీ ఇక ఫస్ట్ అమరవీరుల స్తూపం దగ్గరికి పోతారు. ఈ ఈయన అమరవీరుల ఎక్క స్తూపానికి యాదగిరిరావు ఇక్కడ హైదరాబాద్ పాత బస్తీలోని అలియాబాద్ లో జన్మించడం జరిగింది. వీరి తండ్రి ఎక్క నారాయణ స్వామి, ఆయన ఉపాధ్యాయులు, తల్లి నాగమ్మ. అట్లా అనమాట. అయితే ఇట్లా ఈ విధంగా ఈ 9 మందిని వీళ్ళు చేసిన అంటే వీళ్ళు సాధించిన ప్రగతిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వము ప్రముఖ కవులు కళాకారుల అవార్డులను అందించడం జరిగిందనమాట. అదే మనం ముందు చెప్పినట్టు వీరికి 300 గజాల స్థలము, 9 మందికి రూపాయల నగదును బహుమతిగా అవార్డుగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనము ఈ 9 మంది కవులు కళాకారుల గురించి మనం చెప్పాలనుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తొలి ఏకాదశి టీవీ. థ్యాంక్ యూ సో మచ్.